కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హిందీ రామాయణ 4,000 కోట్ల బడ్జెట్ తో 2 పార్టులుగా రూపొందుతోంది. ఇంత బడ్జెట్ తో తీసే సినిమాకు హైప్ క్రియేట్ చేయడం మానేసి ఉన్న ఆసక్తిని చంపేస్తున్నారా? శ్రీరామ నవమి నాడు సినిమా గురించి అప్డేట్ ఇవ్వకపోవడం ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేసిందా? చూద్దాం. రణ్బీర్ కపూర్ రాముడుగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న సినిమా రామాయణ. దంగల్ ఫేమ్ నితేష్ తివారీ దర్శకుడు. శ్రీరామనవమి సందర్భంగా ఏదైనా అప్డేట్ వస్తుందని ఆశించిన అభిమానులకు మేకర్స్ నిరాశే మిగిల్చారు. ఏప్రిల్ 2న హనుమాన్ జయంతి సందర్భంగా రాముడి ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. శ్రీరామనవమి నాడు రాముడి లుక్ రిలీజ్ చేయకుండా హనుమాన్ జయంతి నాడు విడుదల చేయడమేంటని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. రామాయణ 2 పార్ట్లపై 4,000 కోట్ల బడ్జెట్ పెట్టడం షాక్ ఇస్తోంది. ఆస్కార్ టెక్నీషియన్స్ తో విఎఫ్ఎక్స్ చేయిస్తున్న ఇన్ని వేల కోట్ల అంటూ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. మొదటి పార్ట్ ఈ ఏడాది దీపావళికి, రెండో పార్ట్ 2027 దీపావళికి రిలీజ్ చేస్తున్నారు. రాజమౌళి వారణాసిని 1000 కోట్లకు పైగా బడ్జెట్ తో తీస్తున్నారు. 4,000 కోట్ల బడ్జెట్ తో హిందీ రామాయణ తెరకెక్కుతోంది. ఒక్కో పార్ట్కు 2,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. దాదాపు సగం పైగా బడ్జెట్ విఎఫ్ఎక్స్ కే అవుతోందని టాక్. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఆది పురుషుల కార్టూన్ సినిమాగా లేకుండా నాచురల్ గా ఉంటే చాలు. ఇది వాచి మన బాక్స్ ఆఫీస్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. Until then, keep watching NTV and this is Akshaya signing off. Bye bye.